తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసంగంలో శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు జిల్లా కేంద్రంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వచ్చేప్పుడు క్రితమే ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అగ్ని ప్రమాదాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్ని ఆపలేకపోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి స్కై లిఫ్ట్ చేసి ఆ మంటలను ఆఫ్ చేసే అధునాతన వాహనం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇందులో వాస్తవానికి అయితే ఇందులో వాటర్ లేకపోయినప్పటికీ సమీపంలో ఉన్న వాటర్ ను ఫైర్ ఇంజన్ నుంచి వాటర్ తీసుకుని సుమారు 80 మీటర్ల వరకు 80 నుంచి 90 మీటర్ల వరకు అయితే దీన్ని ఎత్తులేస్తుంది. దీని ద్వారా క్షణాల్లో మంటలు ఆర్పేయి మంటలను అదుపులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రస్తుతం విశాఖపట్నం నుంచి అయితే దీన్ని అయితే తీసుకొని వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్లన్నీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చేసాయి. వాటి వల్ల కాని పని ప్రస్తుతం విశాఖపట్నం నుంచి అయితే దీన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా అయితే మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ఒక స్కై లిఫ్ట్ ఫైర్ ఇంజన్ గా చెప్తారు. మొత్తంగా 80 మీటర్లకు పైగా అయితే ఇది ఎత్తు అయితే పెరుగుతుంది. అక్కడ నుంచి మంచి ఫోర్స్ మీద అయితే దీని ద్వారా మంటలు అదుపు తెచ్చే అవకాశం ఉండడంతో గతం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న విశాఖపట్నం నుంచి అధికారులు వీరందరూ కూడా ఈ స్కై లిఫ్ట్ వాహనాన్ని అయితే ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. దీని ద్వారా సుమారు 80 మీటర్లు 90 మీటర్లకు పైకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి తద్వారా మంటలంతా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నామని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్లన్నీ వచ్చేసి దాని ద్వారా సాధ్యం కాని పని ప్రస్తుతం ఈ స్కై లిఫ్ట్ ఫైర్ ఇంజిన్ ద్వారా దిగువకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలోని ఈ సూర్య మహల్ కోటలి. ఈ రద్దీ ఉండే ప్రాంతంలో ట్రాఫిక్ అంతా నియంత్రించారు. ప్రస్తుతం ఈ వాహనాన్ని అత్యంత భారీగా ఉంటుంది. ఈ వాహనాన్ని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా తీసుకువెళ్లి అక్కడ నుంచి దీని ద్వారా స్కై లిఫ్ట్ చేయడం ద్వారా తర్వాత అక్కడ నుంచి 80 మీటర్లు 90 మీటర్ల పైకి స్కైకి దీనికి లిఫ్ట్ చేసి అక్కడ నుంచి పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్ల వైపు ఫైర్ ఆపుతున్నాయి. ఇంకోవైపు జేసీబీలన్నీ కూడా గోడలు అందుబాటులో ఉన్న గోడలన్నింటి ఎరగొట్టి ఏదైతే గోడల ద్వారా లోపల ఉన్న పొగనన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ఫోమ్ వంటి మంటలు ఆపడానికి ఫోమ్ వంటి ఒక రకమైన ద్రావణాన్ని వాడి ఆ మంటలు కూడా అదుపులోకి తెస్తున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన 3-4 గంటలుగా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రస్తుతం శ్రీకాకుళంలో. అయితే ఎక్కడ కూడా మంటలు అదుపులోకి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి అధునాతన ఈ స్కై లిఫ్ట్ ఫైర్ ఇంజిన్ వాహనాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీని ద్వారా ఆయన మంటలు అదుపులోకి వస్తాయని అయితే ప్రస్తుతానికి అయితే అంచనా వేస్తున్నారు. వీరిని అడుగుతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్? ఏంటి సార్ దీని స్పెషాలిటీ ఏంటి? సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్తుంది సార్. దీంతో వాటర్ తో కంట్రోల్ చేస్తాం. పైన ఇంకా తెలుసు సార్, వాటర్ వేరే వెహికల్ తో దీన్ని కనెక్ట్ చేస్తాం సార్. దాంతో ఫైర్ కంట్రోల్ చేస్తాం. ఎవరైనా పైన ఉంటే వాళ్ళు దింపడానికి అది ఉపయోగపడుతుంది సార్. వైజాగ్ చేస్తాం సార్. ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం సార్. అధికారులు అయితే స్పష్టం చేసేసారు. ఒక భారీ వాహనంగా చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం నగరంలో ఈ రోజు జరిగిన ఈ భారీ అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి అధునాతన వాహనాలే రావాలని చెప్పి వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయి. పైకి వైర్లు ఉన్నాయి చూడండి. ఇంత భారీ వాహనంగా చెప్పుకోవచ్చు. భారీ వాహనాన్ని ప్రస్తుతం శ్రీకాకుళం నగరానికి తీసుకొచ్చారు. దీని ద్వారా అయితే సుమారు 80-90 మీటర్ల వరకు పైకి తీసుకెళ్లి అక్కడ నుంచి 2-3 ఫ్లోర్ల దగ్గర ఉన్న మంటలందరినీ అదుపులోకి తీసుకొచ్చేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళం నగరంలో ఉన్న ఫైర్ ఇంజన్లతో పాటు ప్రస్తుతం విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫైర్ ఇంజన్లన్నీ ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే వీరందరూ విశ్వ ప్రయత్నాలు చేస్తే మరి కాసేపట్లోనే పూర్తిగా మంటలన్నీ అదుపులోకి వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. నేటి ఉదయం నుంచి పోలీసులు ప్రస్తుతం తీసుకొచ్చేందుకైతే ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా దట్టంగా పొగ అయితే ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణం నాడుకొని మొత్తం అంతా ఆలోచించిన పరిస్థితి. గోడలు అన్ని పూర్తిగా బీటలు బారి దీంతో అందరూ భయంగా గడుపుతున్న పరిస్థితి. పూర్తిగా మంటలు అదుపులోకి వస్తే కానీ ఎక్కడి నుంచి ప్రమాదం జరిగింది, ప్రమాద తీవ్రత ఏ మేరకు ఉంది అనేది అయితే ప్రస్తుతానికి అయితే తెలిసే అవకాశం అయితే లేదు. ఓవైపు ఫైర్ సిబ్బందితో పాటు జిల్లాలోని ఫైర్ సిబ్బందితో పాటు విశాఖపట్నం కూడా తరలి వచ్చారు. వారందరూ కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. నేటి మధ్యాహ్నం 2-3 గంటలకు బహుశా దాదాపుగా మంటలు అదుపులోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నప్పటికీ పూర్తిగా ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత ఎందువల్ల మంటలు అదుపులోకి వచ్చాయనేది ఎందువల్ల మంటలు చెలరేగాయి అనేది తెలిసే అవకాశం ఉంది. ఇంకోవైపు లోపల కోట్లలో అయితే వస్త్రాలు అయితే ఉన్నాయి. కోట్లలో వస్త్రాలన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రస్తుతం తగలపడిపోతున్నాయి. అందుబాటులో ఉన్న వాటన్నిటి తిరిగి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలన్నీ దావాణాల్లో వ్యాపిస్తున్నాయి. ఎక్కువగా ఈ సిల్క్ ఇటువంటి వాటికి త్వరగా మంటలను ఆకర్షిస్తాయి. ఆ మంటల్లో ఆకర్షించే గుణం ఉండడంతో ప్రస్తుతం అవన్నీ కూడా తగలబడిపోతున్న పరిస్థితి. ఇవన్నీ ఓవైపు మంటలు తగ్గడం, దానితో ప్లైవుడ్ వంటి వాటి ఎక్కువ ఉండడం, లోపల నుండి బయటకు వచ్చే పరిస్థితి, పొగ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో మంటలు అదుపులోకి తీసుకురావడానికి కూడా
అటు ఫైర్ సిబ్బంది కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో ఉన్న ఫైర్ ఇంజన్లతో పాటు విశాఖపట్నం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అధునాతన ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. ఫైర్ ఫైటర్స్ అందరూ ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొస్తున్నారు. నేటి మధ్యాహ్నం 2-3 తర్వాత అయితే మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కోట్లలో నష్టం జరుగుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ప్రమాదం జరిగింది, ఎంత మేర ప్రమాదం తీవ్రత ఉంటుంది అన్నది నేటి సాయంత్రానికి అయితే స్పష్టం వచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి కెమెరా పర్సన్ ప్రసన్న కుమార్ తో ప్రశాంత్ తెలుగు న్యూస్.